మీ ప్రశ్న అడగండి. ఇందాక మాట్లాడుతూ మానవుడు 3 విభాగాలుగా చేయబడ్డాడు, శరీరము, ప్రాణము, ఆత్మ అని చెప్పారు. అంటే జీవాత్మ పరిశుద్ధాత్మ ఒకటేనా అనేది నా ప్రశ్న. జీవాత్మ పరిశుద్ధాత్మ ఒకటేనా? పరిశుద్ధాత్మను లేకపోతే మనం నేరుగా పొందుకోవాలా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. వాస్తవానికి ఇది నాస్తికత్వము ఆస్తికత్వాన్ని గురించి మనం అన్వేషిస్తున్నాము. మీరు ఈ పరిశుద్ధాత్మది ఒకటి అడిగారు. సరే, అందరికీ కొంచెం అర్థం కావడానికి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ గుడ్ క్వశ్చన్. ఏమండి, పరిశుద్ధాత్మ లేక దైవాత్మ వేరు, జీవాత్మ వేరు, దురాత్మ వేరు, 3 రకాల ఆత్మలు ఉన్నాయి. ఇందులో దైవాత్మ అనేది ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వంటిది. మానవాత్మ అనేది ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఈ యొక్క ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఉన్న కరెంట్ అంతా ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్లోనికి రాదు, ఇది పట్టలేదు, ఇది భరించలేదు. కాబట్టి అందులోనిది కొంత కరెంటు మాత్రమే ఇందులోనికి వస్తుంది. సో అలాగే దేవుడు పరిశుద్ధాత్మ వేరు, జీవాత్మ వేరు. మానవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముని పొందాలి, ఎలా పొందాలి అనే ప్రశ్న వేస్తున్నారు మీరు కదండి. సో ఏమిటంటే దేవుని వాక్యం చెప్పింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన వాడు పరిశుద్ధాత్మను వరమును పొందును. అంటే పరిశుద్ధాత్మను పొందడానికి మనం ఏదో చేయాల్సిన పని లేదు. నీవు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందితే చాలు, పరిశుద్ధాత్మని వరముగా ఆయన ఇస్తున్నాడు. అది ఆయన దయతలంచి ఇచ్చే ఒక బహుమానం. ఇది పరిశుద్ధాత్మను పొందే విధానం. కాబట్టి పరిశుద్ధాత్మ వేరు, జీవాత్మ వేరు, మొట్టమొదటిగా దురాత్మ కూడా వేరు. ఈ ఆత్మ అన్నది మానవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ సంబంధమైన కార్యాలు జరిగిస్తాం. దురాత్మ మానవాత్మతో ఏకీభవించినప్పుడు దురాత్మ సంబంధమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాం. సో మనం ఒక దినము ఏ పని జరిగిస్తున్నామో పరీక్షించుకొని, ఒకవేళ చెడు పని అనుకుంటే తప్పనిసరిగా ఆ దినము దురాత్మ చేత మనం ప్రేరేపించబడి నడిపించబడ్డాం. ఒక మంచి దైవ కార్యమైతే పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి నడిపించాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగుంది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మనము దేవుని కుమారులుగా ఉండాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి.